మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళా ఆస్విక దళం ఏర్పాటు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొదటిసారిగా నిమజ్జన బందోబస్తులో అశ్విక దళంలో మహిళలు భాగమయ్యారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. తెలంగాణ పోలీస్ శాఖలో మొట్టమొదటిసారిగా ఉమెన్ హార్స్ రైడ్స్ అయితే ప్రారంభించారు. మొత్తం 9 మందికి శిక్షణ అందించారు. అసలు వీళ్ళకి ట్రైనింగ్ ఎన్ని రోజులు ఇచ్చారు, ఎలాంటి ట్రైనింగ్లో ఎలాంటి మెలకువలు నేర్పారు, అసలు ఆ గుర్రాలతో వాళ్ళు స్నేహం ఎలా చేశారు, మొదలైన విషయాలన్నీ కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నించేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆ ట్రైనింగ్ పొందిన ఉమెన్స్ అయితే ఉన్నారు. మేడం చెప్పండి, మీకు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, మీ ట్రైనింగ్ ఎలా కొనసాగింది? మాకైతే 3 months ట్రైనింగ్ ఇచ్చారు. స్టార్టింగ్ 3 months ట్రాట్ కెంటర్ అవన్నీ నేర్పించారు. ఇప్పుడు ప్రెసెంట్ జంపింగ్స్ కూడా చేస్తున్నాం అందరం. ఓకే, ఎలా అనిపించింది? ఎందుకంటే పోలీస్ శాఖలో బందోబస్తు నిర్వహించడం అనేది చాలా సవాల్తో కూడుకుంది. అయినప్పటికీ మీరు హార్స్ రైడింగ్ అనేది చాలా సవాల్తో కూడుకుంది. సో మొదట మీకు చెప్పగానే ఎలా అనిపించింది దీనికోసం? మాకు స్టార్టింగ్ అసలు తెలియదు మౌంటెడ్ పోలీస్ రిక్రూట్మెంట్ ఉంది అంటే, అసలు మౌంటెడ్ పోలీస్ అంటే ఏందో కూడా తెలీదు. ఇక్కడికి రాగానే చూసేసరికి హార్స్ రైడింగ్గా అని తెలిసింది. దాని తర్వాత ఇక మేమే విల్లింగ్తో వచ్చేసాం. ఓకే, చెప్పండి మేడం, మీకు రోజుకి ఎన్ని గంటలు మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, అలాగే వాటితో ఎంత సమయం స్పెండ్ చేసేవారు? మాకు ఎర్లీ మార్నింగ్ 5:45 రోల్ కాల్ ఉంటుంది. రోల్ కాల్ తర్వాత దాన్ని మనం కొంచెం క్లీన్ చేసుకొని దాన్ని నీట్ చేసుకొని శాడిల్ వేసుకొని రైడింగ్ గ్రౌండ్కి వెళ్తాము. 1.5 hour రైడింగ్ ఉంటుంది. 45 minutes థ్రాట్ ఉంటుంది, 15 minutes క్యాంటర్ ఉంటుంది. సో అలా ఫస్ట్ థ్రాట్ క్యాంటర్ తర్వాత దాని తర్వాతనే అసలైన రోల్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే థ్రాట్ క్యాంటర్లో మన మాట వినాలన్నా, దానికి మనకు ఒక అఫెక్షన్ క్రియేట్ కావాలన్నా ఫస్ట్ దానికి స్నానం చేపియడము, దానికి బ్రూమింగ్ చేయడము, అది ఫుడ్ ఎలా తింటుంది, దేన్ని ఎక్కువ ఇష్టపడుతుంది, దేన్ని ఎక్కువ ఇష్టపడట్లేదు, అలా ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. దానికి చాలా చాలా సేవ చేయాలి మనం దాని దగ్గర ఉండి. అప్పుడే మనకి దానికి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఉమెన్స్ మీరు ఇందులో ఉన్నారు, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా తీసుకోలేదు. సో మొట్టమొదటిసారిగా 9 మంది మహిళలను తీసుకున్నారు, అందులో మీరున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంది. కానీ ఈ ఐడియా వచ్చిన సిపి సార్కి చాలా థ్యాంక్ఫుల్ మేమందరము. సిపి సార్కి కానీ, రక్షిత మేడంకి కానీ, వచ్చేసి మా గురు పృథ్వీ సింగ్ సార్ ఆర్ఎస్ఐ సార్ వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాము. ట్రైనింగ్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాటితో పాటు? ఎదుర్కోవడం జరిగింది. మామూలుగా కాలు తొక్కుతావు, అవి చూసుకోవడానికి తెలియదు కదా, అట్లా కాలు తొక్కితే ఫింగర్ పోవడం, చాలా డ్యామేజ్ అవ్వడం, ఇంకా కొన్ని హార్సెస్కి కరిచే అలవాటు ఉంటుంది. సో అది సడన్గా కరిచేస్తుంది. అట్లా మా వాళ్ళకి కరవడము, కింద పడ్డప్పుడు, ఇంకా శాడిల్ పైన కూర్చున్నప్పుడు కూడా చాలా చాలా గాయాలైనాయి. చాలా ఫేస్ చేస్తాం. ట్రైనింగ్ పూర్తయింది. సో బందోబస్తు అంటే ఎలాంటి చోట్ల బందోబస్తు నిర్వహిస్తారు? అసలు మీరు ఇచ్చే బందోబస్తు వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ఉంటుంది? క్రౌడ్, అందులో మాబ్ ఎవరైనా క్రియేట్ అయితే అప్పుడు కింద ఎంత పెద్ద ఆఫీసర్ ఉన్నా, ఎంతమంది ఫోర్స్ ఉన్నా కంట్రోల్ చేయలేరు. అట్లాంటి టైంలో మేము హార్స్తో ఆ ప్లేస్కి వెళ్తే చాలు, ఆల్మోస్ట్ అక్కడ నుంచి క్రౌడ్ అంతా వెళ్ళిపోతారు భయంతో. హార్స్ చూస్తేనే భయపడి వెళ్ళిపోతారు. సో అలా ఈజీగా మనం క్రౌడ్ కంట్రోల్ చేసి ఎలాంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టాలు జరగకుండా చూసుకోవచ్చు. మొదట్లో ఇలా హార్స్ రైడింగ్ ఉమెన్ అంటే వాళ్ళు భయపడ్డారు. అయినప్పటికీ వాళ్ళు రావడంతో ఎప్పుడైతే ట్రైనింగ్ తీసుకున్నామో పూర్తిగా కూడా ట్రైనింగ్ పూర్తయిన అనంతరం మాకు చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సాయి చరణ్తో మణికంఠ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.